మనకి తెలియకపోవచ్చు కానీ 1970, 1980, 1990లలో అలాగే ఈ శతాబ్దపు ప్రారంభంలో పుట్టిన ప్రతి యువకుడు లేకపోతే ఆ టైం పీరియడ్ల బాల్యాన్ని గడిపిన ప్రతి ఒక్కరూ గాయని ఎస్ జానకమ్మ అంటే తెలవనోళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఆమె మెలోడీస్ అయినా అలాగే కొన్ని ఎమోషనల్ సాంగ్స్ అయినా సింహరాశిలో ఉన్న కొన్ని ఎమోషనల్ సాంగ్స్ అయినా చాలా గొప్పగా పాడిన వ్యక్తి మన ఎస్ జానకి అమ్మ గారు. జానకమ్మ 1938లో జన్మించడం జరిగింది. తను మన ఆంధ్రప్రదేశ్ అయిన గుంటూరు జిల్లాలోని రేపల్లె తాలూకాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత తన తండ్రి వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుడు అలాగే ఉపాధ్యాయుడు కనుక సిరిసిల్లాలో తన బాల్యం గడపడం జరిగింది. తను 9 ఏళ్ళు ఉన్నప్పుడే వేదిక ఎక్కి పాడడం కారణంగా ఎన్నో ప్రశంసలు పొందడం కారణంగా తనలోని ప్రతిభ గ్రహించిన తన మేనమామ సలహా మేరకు చెన్నైకి మద్రాస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సంగీత దర్శకుడు ఆర్ సుదర్శన్ వద్ద తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957లో ఎమ్మెల్యే అనే తెలుగు చిత్రంలో మొదటి పాట పాడింది. ఒకటే సంవత్సరంలో 6 విభిన్న భాషలలో పాటలు పాడిన గొప్ప గాయని ఎస్ జానకమ్మ గారు అని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అలాగే 60 సంవత్సరాల తన ప్రస్థానంలో సుమారు 48,000 పాటలు కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ, మిగిలిన భాషలు ఏవైతే మన భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన భాషలు ఏవైతే ఉన్నాయో అఫీషియల్ లాంగ్వేజెస్లో సుమారు 20 భాషలలో, అలాగే ఇంగ్లీష్, జర్మనీ, జపానీస్ వంటి భాషలలో విదేశీ భాషలలో కూడా పాటలు పాడిన గొప్ప గాయని జానకమ్మ అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే తను ఇక్కడ తెలుగు నేలపై పుట్టిన ఎక్కువ కన్నడ పాటలు, మలయాళం పాటలు పాడింది. తర్వాతనే తెలుగు పాటలు పాడింది. తన జీవితంలో సాధించని విజయం అంటూ ఏదీ లేదు. రాని అవార్డులు అంటూ ఏవీ లేవు. 4 జాతీయ అవార్డులు, సుమారు 22 రాష్ట్ర స్థాయి అవార్డులను గెలుచుకున్న వ్యక్తి జానకమ్మ. 2013లో పద్మభూషణ్ ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. అలాగే మైసూర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. తను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అలాగే పిబి శ్రీనివాస్, డాక్టర్ రాజ్ కుమార్తో కలిసి చాలా పాటలు పాడింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, ఏఆర్ రెహమాన్ వాళ్ళతో కలిసి తను పనిచేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకసారి వార్తలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జానకమ్మ గుండెపోటు రావడంతో ఈ మధ్యాహ్నం అంటే 11వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:49 గంటలకు అపోలోలో ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ రాత్రి 7:30 తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రత్యేక బులెటిన్ ద్వారా వెల్లడించాయి. ఇక్కడ మనం ఎంత క్లియర్గా చూస్తున్నాం. 1938 ఏప్రిల్ 23న తను శ్రీరామమూర్తి, సత్యావతి దంపతులకు జన్మించడం జరిగింది. 1959లో వి రాంప్రసాద్ను వివాహం చేసుకున్న ఆమెకు ఒక కుమారుడు మురళీకృష్ణ ఉన్నారు. బాధ కలిగించే విషయం ఏంటంటే తన కుమారుడు, ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఇదే సంవత్సరం జనవరిలో మరణించడం కారణంగా తన మనసు కలత చెంది ఆ బాధను దిగమింగలేక తన కష్టాలని పంచుకుంటందుకు తన కొడుకు లేక తను కూడా ఇదే సంవత్సరం 6 నెలలు తిరగకుండానే తను కూడా మరణించడం ఇక్కడ మనం చూస్తున్నాం. సో కొడుకు, తల్లి ఒకటే సంవత్సరంలో మరణించడం అనేది చాలా బాధ కలిగించే విషయం అని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఇళయరాజా గారు తనని స్మరించుకోవడం, దాని గురించి విశ్లేషించుకుందాం. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు, జానకమ్మను తలుచుకొని కదిలిపోయిన ఇళయరాజా. ప్రముఖ గాయని ఎస్ జానకి మృతిపై ఇళయరాజా తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేశారు. జానకమ్మ మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్న ఇళయరాజా వ్యక్తిగత జీవితంలో ఆమె భరించలేని దుఃఖాన్ని మోసారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అంచనాలను మించి పాడే అంకితాభావం ఆమె సొంతమని వెల్లడి. ఆమె స్థానం భర్తీ చెయ్యలేనిదని, మరో గాయని ఆమెతో పోల్చలేనిదని వ్యాఖ్య. తనని దక్షిణ భారత గాన కోకిల అంటారు. అలాగే ఆ భావాన్ని ఎట్లా పలకాలో ఆ విధంగా పలికేంత వరకు తను విశ్రమించదని ఇక్కడ ఇళయరాజా గారు చెప్తుర్రు. అందుకే క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ మాడ్యులేషన్ అని కూడా తనకి బిరుదు ఉండడం మనం ఇక్కడ చూస్తున్నాం. జానకి వ్యక్తిగత జీవితంలో విషాదాలను గుర్తు చేసుకుంటూ ఇళయరాజా కదిలిపోయారు.
ప్రియమైన గాయని జానకమ్మ మరణ వార్త విని తీవ్రంగా కలత చెందాను. ఇది దిగ్భ్రాంతికరమైన హృదయ విదారకమైన వార్త. ఆమె తన వ్యక్తిగత జీవితంలో భరించలేని దుఃఖాన్ని మోసారు. ఎన్నో బాధాకరమైన అనుభవాలను ఎదుర్కొన్నారు. తన సంగీతంతో కోట్లాది మందికి ఆనందాన్ని పంచిన ఆమె నిజ జీవితంలో అన్ని కష్టాలను అనుభవించడం గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరైతే ఎక్కువ బాధలు పడతారో వాళ్ళే శిఖరాలను అధిరోహిస్తారని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే జానకమ్మ వృత్తిపరంగా ఏదన్నా తను అనుకున్న విధంగా పాట వచ్చేంత వరకు ఆ రికార్డింగ్ స్టూడియోని వదిలిపెట్టారంట. ఏ టైంకి అయితే ఎంటర్ అయిందో ఆ పర్ఫెక్షన్ వచ్చేంత వరకు అలసట చెందినట్టు కూడా మ్యూజిక్ డైరెక్టర్లకు కానీ తోటి పాటలు పాడే వ్యక్తులకు కానీ అనిపించేటట్టు ఇప్పటివరకు కనిపించలేదంట. కొన్ని సందర్భాలలో ఇళయరాజా అంటే చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. అతను ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సింగర్ ఇట్లా పాడితేనే మ్యూజిక్ కంపోజ్ అనేది ఇట్లా చేయగలుగుతాం అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కావడమే కాదు, ఎన్నోసార్లు ఆ ఎక్స్పెక్టేషన్స్ని అధిగమించిన ఏకైక గాయకురాలు జానకమ్మ అని ఇక్కడ ఇళయరాజా గారు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి వివరాలు. ప్రతి పాటలో నేను కోరుకున్న సంగీత భావాన్ని తీసుకురావడానికి ఎంతగానో కష్టపడతాను. జానకమ్మ కూడా అంతే పట్టుదలతో నా అంచనాలను మించి ఆ పాటను పరిపూర్ణంగా తీర్చిదిద్దేవారు. చాలా సందర్భాలలో ఆమె నా అంచనాలను కూడా మించిపోయారని చెప్పగలను అని ఇళయరాజా అన్నారు. ఆమెతో మరే గాయనిని పోల్చలేమని ప్రతి ప్రదర్శనలో భావోద్వేగం, సాంకేతిక పరిపూర్ణత, అంకితాభావం, అరుదైన కలయికలతో ఆమె ప్రదర్శించేవారని తెలిపారు. జానకమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంగీత ప్రియులు తరతరాలు ఆమె మరుపురాని మాటలను, ఆమె మిగిల్చిన శాశ్వత వారసత్వాన్ని ఎప్పటికీ గుర్తించుకుంటాయని ఇళయరాజా తన నివాళిని ముగించారు. సో ఇక్కడ తను ఎక్స్ వేదికగా, ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. చాలా బాధ కలిగించే విషయం అని చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా 2017 అక్టోబర్ 28న మైసూర్లో నిర్వహించిన ఒక కచేరీలో తన వీడ్కోలని పలకడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు ఇళయరాజా గారు. భారతీయ సంగీత ప్రపంచం తన అత్యంత ప్రతిభావంతులైన స్వరాలలో ఒకదాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆమెని ఇక్కడ మనం అందరూ కొనియాడడం, కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం భాషకు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, పాటలు పాడే సింగర్స్ కానీ తనని దక్షిణ భారత గాన కోకిలగా కీర్తించడం మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఇది చాలా బాధ కలిగించే విషయం.